నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. ఒక పెద్ద విషయం. తన జీవితంలో ఒక ఈవెంట్ జరిగిపోయినా తను మామూలుగా ఎలా ఉన్నది? ఆ తరువాత చాలా రాత్రులు అలాగే తెల్లవారాయి. చాలా రాత్రులు మైలపడ్డాయి. కొన్ని గుర్తు ఉన్నాయి, కొన్ని గుర్తు కూడా లేవు. కనబడ్డవన్నీ తినేసి లావైపోతోంది కమలిని. లైఫ్ స్టైల్లో ఒక అద్దం కనిపించింది. కఠోరమైన ఇనుప మందార పువ్వులకు రంగులు వేసి తీగలు సృష్టించిన ఫ్రేమ్లో బిగించిన అద్దంలో నడుం చూసుకుంటూ, జాకెట్ సరిచేసుకుంటూ, తనకు తను అద్దంలో అసలు ఏమీ నచ్చడం లేదు. అద్దం అందంగా ఉన్నది, కానీ అందులో తన రూపం. నిట్టూరుస్తూ క్రెడిట్ కార్డు స్వైప్ చేసి అద్దం కొన్నది కమలిని. తను సెక్సీగా ఉండనేమోనన్న ఇన్సెక్యూరిటీ. ఈ సెక్సీ అనే మాట మనుషులకు, హ్యాండ్ బ్యాగులకు, డ్రెస్సులకు, అన్ని వస్తువులకు, ఆఖరికి పెంపుడు కుక్కలకు కూడా ఉపయోగించేస్తున్నారు ఈ జనరేషన్. తను సెక్సీగా ఉండాలన్న ఇన్సెక్యూరిటీతో, ఏదో భయంతో కనబడ్డ ఖరీదైన మేకప్ సామాను కొంటుంది కమలిని. ఆమె డ్రెస్సింగ్ టేబుల్లో అనేక అరల్లో ఎన్ని వాడకుండా ఎక్స్పైర్ అయిపోయిన పెర్ఫ్యూమ్లు, పౌడర్లు, క్రీములు ఉన్నాయో చెప్పలేము. ఎంత డబ్బు తగలపెట్టాను వీటికి అని అప్పుడప్పుడు నిట్టూరుస్తుంది. బాయ్ ఫ్రెండ్స్ను గిఫ్ట్ అడగడం సరదా కమలినికి. అది తప్పు అని ఎప్పుడూ అనిపించలేదు. హాయ్ నీ. హాయ్ రాఘవ, హౌ ఆర్ యూ? ఎప్పుడు వచ్చావు లండన్ నుంచి? మొన్ననే. నాకు ఒక హెల్ప్ కావాలి. నీ క్రెడిట్ కార్డు స్వైప్ చేసి నాకొక వాచ్ కొనిపెట్టాలి. అదేమిటి? నీ క్రెడిట్ కార్డు ఏమైంది? అడిగింది. అడక్కు. 2 కార్డ్సు ఫుల్. ఇంతకీ వాచ్ ఎందుకిప్పుడు? నా గర్ల్ ఫ్రెండ్ నీరాకు ఇవ్వాలి. తెలుసు కదా, భలే ఫిగర్. కన్ను కొడుతూ అన్నాడు. నోరు తెరుచుకుని వింటోంది రాఘవ అనుభవాన్ని. అలా మాట్లాడుతూ నడుస్తూ వెళ్ళి అతన్ని నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది కమలిని. ఏమైంది నాకు? 10 సార్లు ఇలా జరిగినా ఎప్పటికప్పుడు ఏమైంది నాకు అనుకుంటూనే ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డు డబ్బు ఎప్పుడు వస్తుందని అడగలేని బలహీనత ఆమెది. ఆ కచ్చ. కొంతమందిని తను బహుమతులు అడిగి తీర్చుకుంటున్నాననుకుంటుంది. పబ్స్లో నీలి వెలుతుర్ల మధ్య ఎన్నోసార్లు మందు ఎక్కువై పడిపోయిన రోజులు ఉన్నాయి. ఎవరో ఏదో స్థితిలో ఇంటికి చేరుస్తారు, కానీ ఎవరు ఇంట్లో ఎందుకు ఇలా అని అడగరు. ఎందుకని? తను సంపాదిస్తోందనా? అన్నయ్య కూతురు 16 ఏళ్ల పిల్లను స్నేహితులతో సెకండ్ షో చూసి వస్తే అమ్మ, వదిన క్లాస్ స్పీకర్ ఎందుకని కచ్చగా ఖర్చు పెడుతోంది కమలిని. ఒకరోజు బ్యాంక్ లోన్ ఒత్తిడి, క్రెడిట్ కార్డు మీద అప్పుల, లోన్ల ఇన్స్టాల్మెంటు కట్టలేదని నోటీసులు. జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో. ముందు చెబితే వినవాయే. తల్లి గొనుగుడు సనుగుడు. ఏది ఏమని చెప్పారు? ఎప్పుడు వినలేదు నేను. ఏం తెలుసని మాట్లాడుతున్నారు? రెచ్చిపోయింది కమలిని. మొక్కుబడిగా సంబంధాలు చూడడమే కానీ ఏనాడూ సీరియస్గా చేశారు. తన వయసులో చాలామందికి పెళ్ళై పిల్లలున్నారు. తనకు అసలు ఏం కావాలనుకుంటున్నారు? తన సంపాదన ఆధారమైందనా? తన డబ్బు 40,000 తీసుకుని తన తల్లిని తీర్థయాత్రలకు పంపింది తల్లి. అన్నీ అడిగేసింది కమలిని. ఆ మూడ్లోనే పబ్కు వెళ్ళింది. ఎక్కువ మందు తాగేసింది. ఎవరో వచ్చారు. ఫోటోలు తీస్తున్నారు. మామూలు కుటుంబాల్లో తప్పు వీళ్లకు కల్చరైపోయిందిరా అని మరింత అసభ్యంగా మాట్లాడాడు ఒక కుర్ర జర్నలిస్టు. ఈడ్చికొట్టింది కమలిని. ఆ తర్వాత దుస్వప్నం. విరించి రెచ్చిపో అని రఘుకు సిగ్నల్ ఇవ్వడం. 20 వంతు నిజాలు, 80 వంతులు అబద్ధాలతో 3 రోజులు టీవీ కవరప్. తట్టుకోలేక కమలిని ఆత్మహత్య. వింటున్న అందరికీ నిజం అర్థమవ్వడానికి కొంచెం సేపు పట్టింది. అందుకని దీనికి నేనే కారణం అని కుమిలిపోకు. మరొక విషయం తెలుసా? ఇందులో సింహభాగం నాది. ఎలా? అడిగింది స్వప్న. నేను మంచి జర్నలిస్టును. నా కలం పవర్తో ప్రపంచానికి దిశానిర్దేశం చెయ్యగలనన్న అహం నాకు. 5 పిల్లలు. ఎలా పెంచాలి అన్న తపన లేదు. నా భార్య డబ్బులు అన్నదో కొట్టేవాణ్ణి. ఒక్క మనిషి సంపాదిస్తే 6 తినే
వ్యవస్థ మనది. ఒక్క ఉద్యోగం నిలకడగా చెయ్యలేదు. ప్రపంచం గురించి ఆలోచిస్తూ నా పిల్లల చదువులు, ఉద్యోగాలు ఆలోచించలేదు. ఎలా తిన్నారు, ఎలా పెరుగుతున్నారు, ఏం చదువుతున్నారు తెలియదు. విపరీతమైన ఆత్మాభిమానం. మాటపడని నేను, నా పిల్లలు ట్యూషన్లు చెప్పి సినిమా హాళ్లలో పనిచేసి సంపాదిస్తున్నారని నాకు చాలా రోజులు తెలియదు. వేల సంపాదన ఒక్క మాట కోసం వదిలి వచ్చేసేవాడిని. నాకు భోజనం రుచిగా ఉండాలి, నెయ్యి లేకపోతే తినను. కానీ ఇవి ఎలా వస్తున్నాయో నాకు తెలియదు. విద్యాసంస్థలు, విధి విధానాల మీద గొప్ప ఆర్టికల్స్ రాసిన నేను, నా కొడుకు ఫీజు కట్టలేక ఏదో వాయిద్యం నేర్చుకుని ఆర్కెస్ట్రాలో చేరాడని తెలియదు నాకు. మీ నాన్నగారి లాంటి మేధావి అని నా పిల్లలతో ఎవరన్నా అంటే వీళ్ళకేం తెలుసు మూర్ఖులు అనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను జాలిగా చూస్తున్నారని నాకు చాలా రోజులు తెలియదు. ఇంటెడు చాకిరీ చేసి నా భార్య ఆర్థిక అవసరాల కోసం చపాతీలు తయారు చేసే ఫ్యాక్టరీకి రహస్యంగా చపాతీలు వత్తి వస్తోందని తెలిసి కాలరుద్రున్నైపోయాను నేను. ఏం చేశానో తెలుసా? గదిలో నిశ్శబ్దం. నాకు మిక్సీలో వేస్తే పచ్చళ్ళు నచ్చవు. అందుకని నా భార్య రోకలి బండ ఉపయోగిస్తుంది. ఆ పచ్చడి బండ పెట్టి మోకాళ్ళ మీద కొట్టాను. ఉత్తరీయంతో కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నారు రామేశంగారు. మళ్ళీ లేవలేదు నా భార్య. ఆవిడ పేరు కమలిని. మహా సుకుమారంగా లేత తమలపాకు లాంటి మనిషి. కాళ్ళు కడిగి కట్నం లాంఛనాలు ఇచ్చి ఆ బంగారు తల్లిని నాకు ఇచ్చారు. ఆమె తల్లి తండ్రి. సంఘం తాలూకు, రాజకీయ నాయకుల తాలూకు నేర ప్రవృత్తిని అడ్డదిడ్డంగా చెరిగే నేను నా నేర ప్రవృత్తిని ఎప్పుడన్నా చెక్ చేసుకున్నానా? అది చూసి అసహ్యించుకున్న నా మూడో కూతురు నాతో మాట్లాడడం మానేసింది. అటువంటి వాతావరణంలో పెరిగిన నా రెండవ కొడుకు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళ భిక్షే కమలిని. ఇప్పుడు చెప్పండి, అట్లాంటి వాతావరణంలో పెరిగిన నా కొడుకుకు 80,000 సంపాదించే కూతురు, డబ్బు కక్కుర్తి. జీవితాలు ఇలా ఉండక ఎలా ఉంటాయి? నేను కనేటప్పుడే వీళ్ళ అవసరాలు తీర్చగలనా లేనా ఆలోచించని నేను, వాళ్ళ అవసరాల కన్నా నా అభిమానం ముఖ్యం అనుకున్న నేను, కమలిని తండ్రిని తయారు చేశానా? లేదు. ఇన్ని కబుర్లు చెప్పే నేను నన్ను నేను నా భార్య మరణం తర్వాత కానీ చెక్ చేసుకోలేదు. ఇప్పుడు చెప్పు విరించి, ఈ పాపంలో నాది సింహభాగమేగా. రామేశం గారి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. విరించి కళ్ళల్లో తేమ, అందరి గుండెల్లో బరువు. విరించి తొందరగా ఆరోగ్యం తెచ్చుకో. జీవితంలో చాలా అనవసరమైన విషయాలకు ఆకర్షణ ఇచ్చి జనం బుర్రలు చెడగొట్టి చాలా పాపాలు చేశాం. నా స్నేహితుడు పత్రిక పెట్టాడు. కేవలం పాజిటివ్ విషయాలు, ప్రేమించవలసిన విషయాలు, మనుషులుగా గొప్పవాళ్ళైన వాళ్ళ జీవితాలు. అవి పెద్ద హెడ్డింగులు. 2 లారీలు ఢీ, 2 మనుషులు ఠా లాంటి విషయాలు చిన్న అక్షరాలతో లోపలి పేపర్లో వేయాలి. ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇంతకాలం అక్షరాల కల్లాపులు చల్లాం. చాలా దుర్వ్యసనాలకు మనం కారణం అయ్యాం. పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ ముంగిట్లో పేపర్లో ముత్యాల లాంటి పాజిటివ్ వైబ్రేషన్స్తో జీవితం ప్రారంభించాలి మన ప్రజ. సరేనా? విరించి తల మీద నిమురుతూ అన్నారు రామేశం గారు. ఆ పేపరు పేరు కమలిని అని పెడదామా? ఆత్రంగా అడిగాడు విరించి. అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుంటూ చూద్దాం, లేచిరా ముందు. మనం వేయబోయే అతి ముఖ్యమైన వార్త జీకే హాస్పిటల్ గురించి. సరేనా? తప్పకుండా, ఉత్సాహంగా అన్నాడు విరించి. హమ్మయ్య, విరించి బ్రతికిపోయాడు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా. ఇలా బ్రతికిపోవడం అంటే ఏమిటో మరోసారి అర్థం అయింది జీకే హాస్పిటల్లో కొంతమందికి. అహాన్ని, కోరికను దాటుకుని కాంతిరేఖలా దూసుకుపోతుంది ప్రేమ. ప్రేమను స్వార్థంతో కోరికగా మార్చుకోవాలనుకున్నప్పుడు పాసెసివ్నెస్, నాకే ఉండాలన్న తత్వం ఏర్పడుతుంది. సీతాకోక చిలుకను పట్టుకుని నాకే ఉండాలి అని గుప్పెట్లో బంధించి పారిపోతుందేమోనన్న భయంతో పిడికిలి గట్టిగా బిగిస్తే చచ్చిపోతుంది. ఏ కండిషన్లు లేని ప్రేమ ఆత్మకు శక్తిని ఇస్తుంది. లవ్ ఈజ్ ఫుడ్ ఫర్ సోల్. ప్రేమ గురించి డాక్టర్ జీకే రాసుకున్న మాటలు చదివి ఆలోచిస్తోంది రాధ.
ఒకచోట లావణ్యను నేను ప్రేమించాను అనుకున్నాను. కానీ నా ప్రేమతో ఆమెను ఇలాగే ఉండాలి నువ్వు అని కండిషన్స్ పెట్టడం ప్రారంభించాను. అది ఎంత తప్పో నాకు తర్వాత మాస్టర్స్ గైడెన్స్లో అర్థమైంది. ఒక స్థితిలో నేను నీకు దూరమైపోతున్నానని తెలిసినప్పుడు సహజత్వం పోగొట్టుకుని నటించకూడదు అంటావు మరి. ఇది నా సహజత్వం. నాకు ఇలాగే బ్రతకడం ఇష్టం అంటే భరించలేవేమిటి మరి అని నిలదీసింది లావణ్య. చెంప మీద కొట్టినట్లయింది. ఆమె జీవితం మీద నా కండిషన్లు ఏమిటి అసలు? వేప చెట్టుకి మామిడికాయలు కాయవని పొట్లాడడం ఏమిటి? ఆమె అదే అంతే. అది అర్థమైన తర్వాత నాలో అలజడి తగ్గిపోయింది. ఆ మాటలు చదివి ఆలోచిస్తోంది రాధ. నిజమే కదా! ఎందుకో అమ్మ గురించి కాంప్లెక్స్ తనకు. చాలా చాలా ఆలోచిస్తోంది రాధ. మరికొన్ని పేజీలు చదివినవన్నీ అర్థమైపోవడం లేదు. కెలిడోస్కోప్లో గాజు ముక్కలు వేసి గిలకరించినట్లు డైరీల్లో మాటల వల్ల ఆమెలో రకరకాల భ్రాంతుల క్రాంతి పరిభ్రమణం జరుగుతోంది. చిన్న పిల్లల అన్ని కాంతులు గుప్పెట్లో పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది రాధ. ఒకచోట గుడ్డివాళ్ల ప్రపంచంలో అద్దాలు అమ్ముదామని ప్రయత్నిస్తున్నాను. పైన ఉండే అద్భుతమైన దైవాత్మలతో ప్రపంచాన్ని కాపాడాలని కొందరు చేస్తున్న ప్రయత్నంలో నాది ఎంత అనుభాగం? నాకు అర్థమైన దానిలో కనీసం 50% నేను నా చుట్టూ వాళ్లకు చెప్పాలన్న ప్రయత్నంలో. మన ప్రయత్నం అర్థం కాకపోగా అపార్థాలు ఎక్కువైతే తప్పదు. మన ప్రయత్నం మానకూడదు. పెద్దగా ఏడుపు వచ్చింది రాధకు. ఎన్ని అద్భుత ప్రయత్నాలు వ్యర్థమవడం చూశాడో పెదనాన్న. ఎంత శక్తి ధారపోసి ఈ ప్రయత్నం చేసి ఉంటాడు. తన థాట్ వైబ్రేషన్స్తో కొన్ని వందల విత్తనాలు వెదజల్లితే ముత్యాల్లాంటి ఒక 30 మంది మిగిలారా? అందులో డాక్టర్ కృష్ణ, షీలా మేడం, వీళ్ళు ఎంతమందికి పెదనాన్న పేరుతో మానసిక ఆశ్రయం కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ పెదనాన్న. చేతులు జోడించింది రాధ ఒకచోట. రాధమ్మ, నా బంగారు తల్లి. ఉలిక్కిపడి చదివింది రాధ. నా పెళ్ళికి ఇవ్వడానికి నీకు చుడీదార్, ఏదో పిచ్చి పుస్తకం తప్ప ఇంకేం దొరకలేదా అని నన్ను నిలదీసింది. అవి రాధ మాటలు కావు, లావణ్య ప్రతిధ్వని తెలుసు నాకు. కానీ అడిగిన నా బంగారు తల్లికి ఏమిచ్చానో చెప్పాలనిపించింది. రాధ రాజారావు పిలుపు విని పుస్తకం గబాలున మూసేసింది. టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేశాయి. అంతా క్లియర్గా ఉన్నది. కొన్ని రోజులు మందులు వాడాలన్నారు. అమ్మయ్య, ఇంక మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. కానీ నాకు ఇదివరకులా అమ్మ వాళ్ళతో కలిసి ఉండాలని లేదు. నేను బ్రతకనేమోనని కన్నతల్లి దగ్గర నుంచి అందరూ నా ఆస్తిని పంచేసుకున్నారు. ఒక్క రఘు తప్ప అంతా నన్ను అనాథను చేసేయాలనుకున్నారు. నాకెందుకో ఈ జబ్బు వల్ల బాధలు పడ్డానేమో కానీ ఎవరు ఏది అని తేలిపోయి మంచే జరిగిందనిపిస్తోంది. నవ్వొచ్చింది రాధకు. విడిగా మనిషి ఆలోచించుకోవడం నేర్చుకోకపోతే కొన్ని విషయాలు రోగంతోనే నేర్పిస్తాడు కాబోలు భగవంతుడు. పెదనాన్న డైరీలో మాటలు గుర్తుకు వచ్చాయి. సరే, బిల్లు ప్రిపేర్ చెయ్యమని చెప్తాను. ఈ వారంలో హాస్పిటల్ నుంచి వెళ్ళిపోదాం మామూలుగా చెప్పింది రాధ. ఏం, నీకు ఇక్కడే ఉండాలని ఉన్నదా? ఉంటుంది. ఈ హాస్పిటల్ అమ్మఒడి లాంటిది. చూద్దాం. వచ్చి వాలంటరీ సర్వీస్ చేయవచ్చుగా ఏమాత్రం తొనక్కుండా చెప్పింది రాధ. అనుమానంగా చూస్తూ తల పంకించాడు రాజారావు. అతడి మీద పరిమళ మాటలు పనిచేస్తున్నాయి. అంతకుముందు పరిమళకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇచ్చాడు డాక్టర్ కృష్ణ. డాక్టర్ జీకే హాస్పిటల్లో డిస్మిస్ ఆర్డర్సో టర్మినేషన్ ఆర్డర్సో ఉండవు. అక్కడి నుంచి మంచి హాస్పిటల్కు, ఎక్కువ జీతం ఉండే చోటుకు స్నేహపూర్వకమైన అభ్యర్థనతో ఉద్యోగం ఇచ్చి పంపించేస్తారు. ఆశ్చర్యపోయింది పరిమళ. ఎట్లాగైనా డాక్టర్ కృష్ణని లొంగదీసుకుని ఈ హాస్పిటల్కు రాణినై పోదామనుకున్నది. మధ్యలో రాధ రాక ఒక విపత్తులా అనిపించినా ఆ అమ్మాయి తత్వంతో భయం అనిపించలేదు. కానీ తనను గమనిస్తున్న కళ్ళు అనంతుడు లాంటివి కృష్ణవి. ఏమిటి నాలో నీకు నచ్చనిది? రోషంగా అడిగింది. యాటిట్యూడ్. అన్నింట్లోకి డాక్టర్ జీకే హాస్పిటల్కు అదే ముఖ్యం. తెలుసుగా నీకు. ఏదో రాసుకుంటూ ఆమె వంక కూడా చూడలేదు కృష్ణ. నేను మారుతానని మీకు నమ్మకం లేదా?
అణుచుకున్న కొద్దీ దుఃఖం వస్తోంది. నీకు దీనివల్ల నష్టం లేదని తెలుసు. మరెందుకు బాధ? ఎందుక? మిమ్మల్ని విడిచి వెళ్ళలేక. ఈ హాస్పిటల్ మీద ప్రేమేం లేదు. మీరిప్పించే ఉద్యోగం కన్నా 100 రెట్లు మంచి ఉద్యోగం సంపాదించుకోగలను. డాక్టర్ రాఘవ తెలుసుగా. ఎంత పెద్ద హాస్పిటల్ అతనిది. నేనంటే పడి చచ్చిపోతాడు. నేను ఊ అంటే అదంతా నాదే. తెలుసా మీకు? కచ్చగా అన్నది. నవ్వొచ్చింది కృష్ణకు. గుడ్. గో ఎహెడ్. ఆల్ ది బెస్ట్. నవ్వుతూ 2 చేతులతో ద్వారం చూపించాడు. డాక్టర్, ఇది నేను మర్చిపోను. ఆడదాని ఉసురు ఊరికే పోదు. పళ్ళు పటపటా కొరుకుతూ వెళ్ళింది పరిమళ. కళ్ళు తుడుచుకుంటూ వరండా చివరికి వెళ్ళి తిరిగి చూసింది. ఆ రోజు వచ్చిన తాజా పున్నాగపూల జడ గోడకు తగిలిస్తున్నాడు డాక్టర్ కృష్ణ. భగ్గుమనిపించింది పరిమళకు. ప్రతిరోజు ఆ పున్నాగపూల జడ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు పరిమళకు. ఆ సాయంత్రం షీలా మేడం దగ్గర నుంచి పిలుపు వచ్చింది రాధకు. అక్కడ డాక్టర్ కృష్ణ, డాక్టర్ పిల్లై, డాక్టర్ అవంతిక, మరొక 2 ఉన్నారు. లోపలికి వెళ్ళగానే బిత్తరపోయింది రాధ. అదేదో మీటింగ్లా ఉన్నది. రా రాధా, ఆప్యాయంగా పిలిచింది షీల. ఈ అమ్మాయి జీకే గారి మానసపుత్రిక రాధ. ఆ కొత్త వాళ్ళిద్దరికీ పరిచయం చేసింది షీలా మేడం. అందులో ఒకరు ఆడిటర్, మరొకరు లాయర్. వీళ్ళంతా ఇక్కడెందుకున్నారు? కొంచెం కంగారుగా ఉన్నది రాధకు. సోఫాలో రాధను దగ్గరకు తీసుకుని కూర్చున్నది షీల. గబగబా అందరూ ఎవరి వంతు మాటలు వాళ్ళు మాట్లాడారు. కృష్ణ తప్ప. ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు అతను. వాళ్ళ మాటల్లో తాత్పర్యం విని మూర్ఛ వచ్చినంత పనైంది రాధకు. పెదనాన్న తన పేర వేసిన ఆస్తి వడ్డీలతో కలిపి దాదాపు 1 కోటి రూపాయలైంది. రేపు నీ పుట్టినరోజు రాధా. నీ 30వ పుట్టినరోజుకు అది నీకు అందేట్లు ఏర్పాటు చేశారు జీకే. నీ పరిస్థితిని బట్టి డాక్టర్ కృష్ణ, షీలా మేడం ఇది నీకు ఈ సంవత్సరం అందజేయాలా లేక మరొక సంవత్సరం ఆపాలా అన్నది వాళ్ళు నిర్ణయించాలని బిల్లు రాశారు డాక్టర్ జీకే. కానీ వాళ్ళిద్దరూ ఇది మీకు రేపే అందజేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకని మీరు సంతకాలు పెడితే. లాయర్ పేపర్లు, పెన్ను ఆమెకు ఇచ్చారు. కదిలిపోయింది రాధ. మేడం అని షీలా మేడంను కావలించుకుని ఏడ్చేసింది. అంతేకాదు రాధ, ఈ హాస్పిటల్లో నువ్వు ఒక పార్ట్నర్వి. ఇంతకాలం నువ్వు స్లీపింగ్ పార్ట్నర్వి. ఇక మీద కావాలంటే యాక్టివ్గా పాల్గొనవచ్చు. నువ్వు దానికి కొంచెం క్వాలిఫైడ్ అవ్వాలని డాక్టర్ కృష్ణ ఉద్దేశం, చెప్పింది డాక్టర్ అవంతిక. ఆమె జీకే సహాధ్యాయిని. 1 కోటి రూపాయల ఆస్తి కన్నా ఈ మాట నాకు చాలా బాగుంది. డాక్టర్ కృష్ణ చెప్పింది నిజమే. నేను కావాల్సిన క్వాలిఫికేషన్ తెచ్చుకుంటే కానీ ఆ అర్హత నాకు రాదు. చాలా సీరియస్గా చెప్పింది రాధ. అప్పుడు కూడా కృష్ణవంక చూడలేదు. గుడ్ అన్నది షీలా మేడం. అందరికీ స్వీట్స్, స్నాక్స్, ఐస్ క్రీమ్స్ వచ్చాయి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రాధా అన్నారు అంతా. మేడం, దీని గురించి హడావిడి వద్దు. ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. మెత్తగా చెబుతున్న రాధ మాటలు ఆజ్ఞలాగా అంతా విన్నారు. రైట్, మాకు అర్థమైంది. అందరూ ఒప్పుకున్నారు. ఆ మర్నాడే అంటే రాధ బర్త్డే నాడే రాజారావు, రాధ హాస్పిటల్ వదిలి వెళ్ళడానికి ముహూర్తం కుదిరింది. అన్ని ఫార్మాలిటీస్ చకచకా పూర్తి చేసి అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేసి బయలుదేరింది రాధ. వచ్చి కౌగిలించుకున్నది స్వప్న. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? నేను ఉద్యోగం మానేసి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిని? మిమ్మల్ని కాదులేండి, భయపడకండి. మీరు మగవారైతే ఆ ప్రమాదం తప్పకుండా ఉండేది. నవ్వేసింది రాధ. ఇంతకీ ఎవరిని? డాక్టర్ పిల్లైని. అదేమిటి స్వప్న? అతడు అవిటి బిడ్డతో బాధపడుతున్నాడు. అదేనా కారణం? లేక అతనికి నేనంటే ఇష్టం. ఇష్టం కాదు, మీ భాషలో ఆరాధన. అబ్బో, చాలా ఉన్నదే వ్యవహారం. గుడ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే పెళ్ళి చేసుకోనని బెదిరించింది. వెనుక నుంచి నవ్వుతూ అన్నాడు డాక్టర్ పిల్లై. నవ్వేసింది రాధ. ఎవరి నిర్ణయాల మీద తను ఆధారపడకూడదు. తనకు తెలుసు ఆ విషయం. కంగ్రాట్స్. షేక్ హ్యాండ్ ఇచ్చింది రాధ. అతని చేతిలో బిడ్డ స్వప్న చేతిలోకి దూకాడు. అప్పుడే అంతా మచ్చికైపోయాడన్న మాట. గుడ్. నువ్వు మంచి తల్లివి అవుతావు స్వప్న. చాలామందికి ఆ విషయం తెలియదు.
బాయ్ అన్నది రాధ. మళ్ళీ ఎప్పుడు చూస్తాను చేతులు పట్టుకుని అడిగింది స్వప్న. త్వరలోనే బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. అతి ఫార్మల్గా చెప్పేసి రాజారావు రిపోర్ట్స్ తీసుకుని వచ్చి కారులో కూర్చున్నది రాధ. ఆమెను కృష్ణను నిశితంగా గమనిస్తున్నాడు రాజారావు. అతనికి ఏమీ అర్థం కాలేదు. మరి పరిమళ అలా చెప్పింది. కళ్ళు మూసుకుని వెనుక సీట్లో పడుకున్నాడు రాజారావు. కారు ఆ ఇంటి ముందు ఆగింది. 3 రోజుల ముందరే అత్తగారింటికి వెళ్ళి రాజారావుకు కావలసిన సామాను మొత్తం ప్యాక్ చేసింది రాధ. అత్తగారిని, తోడికోడల్ని, ఆడపడుచును కూర్చోబెట్టి రాజారావుకు గర్ల్ ఫ్రెండ్ ఉండడం, వారికి ఉన్న కొడుకు, బయటకు చెప్పలేక రాజారావు పడ్డ తపన, ఆమెను జ్యోతి పేరుతో తను కలుసుకోవడం, వారిద్దరి అనుబంధం ఎంత బలమైనదో తెలుసుకోవడం అంతా చెప్పుకు వచ్చింది. రాధ ఆమె మాటల్లో రాజారావుకు నిందితుణ్ణి చెయ్యాలన్న తపన లేదు, అతనికి కావలసిన జీవితం ఇద్దామన్న తపనే కనబడేటట్లు మాట్లాడింది. ఈ విషయం మీ అమ్మకు తెలుసా? భయంగా అడిగింది అత్తగారు. లావణ్యకు తెలిస్తే ముందు తన తిత్తి తీస్తుందన్న భయం. సామాన్యురాలు కాదు లావణ్య. లేదు, ఇంకా చెప్పలేదు. నేను వెళ్ళి వస్తాను. మీ జోలికి రాదు, నాది హామీ. మీ ఎవ్వరికీ ఏ లోటు రాదు. రాజారావు రెండో భార్య అదంతా చూసుకుంటుంది. నేను మాట్లాడేశాను చెప్పేసింది రాధ. ఎందుకో అత్తగారు వచ్చి ఎంతైనా నీలాంటి కోడలు రాదు రాధా, రాజాకు నీలాంటి భార్య దొరకదు అంది. నవ్వొచ్చింది రాధకు. నేను కేవలం కోడల్ని, భార్యను మాత్రమే కాదుగా, మనిషిని. ఇది మీరు ఎప్పుడు గుర్తించగలరు? మనసులో అనుకున్నది. నువ్వేం చేస్తావు రాధా? పరీక్షగా చూస్తూ అడిగింది తోటికోడలు. ఈ ప్రాసెస్లో రాధలోని ఆడది ఎంత బాధపడిందో అని ఆలోచిస్తోంది ఆ అమ్మాయి. చదువుకుందాం అనుకుంటున్నాను, ఉద్యోగం చేస్తానేమో తెలియదు. రాజా నీకు ఏం తక్కువ చెయ్యలేదు వదినా, ఆడపడుచు అన్నది. చాలా ఎక్కువే చేశాడు. అందుకే ఆయన ప్రేమతో కిరిబిక్కిరి అయ్యింది పాపం, వెటకారంగా అన్నది తోటికోడలు. సరే, ఈ విషయాలన్నీ మీకు చెప్పడం ఎందుకంటే ఆయనకు తన కుటుంబం ఆయనతోనే ఉన్నదన్న సెక్యూరిటీ ఇవ్వండి చాలు. వస్తాను. రాధ, వాడి వల్ల మమ్మల్ని దూరం పెట్టకు అత్తగారు అన్నది. భలేవారు అని దగ్గరకు తీసుకున్నది. కళ్ళంబడి నీళ్లు తిరిగాయి ఆవిడకు. వీళ్ళందరూ ఈ వ్యవస్థ తయారు చేసిన మనుషులు. ఆ ఏర్పాటు అక్కడ చేసి సామాను తెచ్చి హాస్పిటల్ గెస్ట్ రూమ్లో పెట్టించింది. పెదనాన్న నన్ను గైడ్ చెయ్యి అని ప్రార్థించింది. ఆ తర్వాత జ్యోతి పేరుతో ఆమెకు ఫోన్ చేసింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రాజారావుకి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. మీ ఇంటికే వస్తాడేమో. నువ్వు లేనిది బ్రతకలేనని రాజా రాధాతో చెప్పేశాడు. అందుకని అతడికి హారతితో ఆహ్వానించు. రాధ ఒప్పుకున్నదా దీనికి? అడిగింది ఆమె. ఏం చేస్తుంది, తప్పదు కదా. నిజమే, ఇప్పటికన్నా అర్థం చేసుకున్నది. మీ బ్లెస్సింగ్స్ పనిచేశాయి జ్యోతి అన్నది. నువ్వు కంగారు పడకూడదని ముందు చెబుతున్నాను అన్నది రాధ. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ. గుడ్. ఫోన్ పెట్టేసింది రాధ. కారు దిగగానే బిత్తరపోయాడు రాజారావు. మేళతాళాలు తక్కువగా ముఖద్వారం పువ్వులతో అలంకరించి వస్తోంది ఆమె. రాధ, ఏమిటిది? మీరు దిగండి. ఆమె నన్ను చూడడం నాకు ఇష్టం లేదు. దూరంగా దిగి కారు పంపిస్తాను. సామాను దింపుకోండి. అయోమయంగా చూస్తూ అతను దిగగానే దగ్గర్లో పార్కుకు పోనీయండి తాత అన్నది రాధ. అక్కడ దిగి సామాన్లు దగ్గర ఉండి సర్దించండి తాత. ఆయనకు ఏం తెలియదు. నేను ఎక్కడ దిగానో చెప్పొద్దు. నేను ఆటోలో మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. చకచక ఏమేం చెయ్యాలో చెప్తున్న రాధను వింతగా చూస్తున్నాడు తాత. రాధమ్మ, నువ్వు దేవతవు అన్నాడు కళ్ళంబడి నీళ్లతో. దేవత అయిపోవడం ఇంత తేలికైతే ఇంకేం తాత. వస్తాను, మీరు ఆయన దగ్గరుండండి. అయ్యగారి జిప్ బ్యాగ్లో మందులు వివరాలు అన్నీ రాసి పెట్టాను. ఏదన్నా సందేహం వస్తే ఆయనను ఫోన్ చెయ్యమను అని అతన్ని మాట్లాడనీయకుండా ఆటో ఎక్కేసింది రాధ. తనకు అక్కడ జరుగుతున్న ఆహ్వాన మహోత్సవాన్ని చూస్తూనే వెనక్కు చూస్తున్నాడు రాజారావు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.